అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు బంగారు గాజులు. రచన డివి రమణి గారు. ఏమిటండి, నిజమేనా? నమ్మశక్యం కానట్టు అడిగింది జానకి. అవును, నిజమే. సాయంత్రం అన్నయ్యను కూడా అడుగుతాను. డబ్బున్నా ఈ విధంగా ఖర్చు పెట్టలేం కదా, బాధగా అన్నాడు రాంబాబు. అయినా మీ అమ్మగారికి చాదస్తం ఎక్కువైపోతుంది సుమా, దీర్ఘం తీస్తూ అంది జానకి. ఏమో, కావచ్చు, నసిగాడు అంగీకరించలేక. పెరట్లోంచి లోపలికొస్తున్న సత్యవతి చెవికి వీళ్ల మాటలు పడ్డాయి. చిన్నగా తనలో తాను నవ్వుకుంది. ఒరే రాము, ఓసారి వెంకటేశాన్ని రమ్మను, పిలు, నేను పిలుస్తున్నానంటే వస్తాడు అంటూ అక్కడ ఆగకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇంక దీనికి వెంకటేశం కూడాను ఎందుకుట? పని పాటలేకనా? అడగకుండానే సలహా ఇస్తాడు. అడిగి మరీ నీతులు చెప్పించుకోవాలా? విసుక్కున్నాడు రాంబాబు. రాంబాబుకి ఓ కూతురు సుజన, కొడుకు సుదర్శన్. వనస్థలిపురంలో ఇల్లుంది. మొదట ఓ 25 ఏళ్ల క్రితం సత్యవతి పిల్లలతో ఆ ఇంటికొచ్చింది. మొదట ఒక గది, తర్వాత అలా చిన్నగా పెంచుకొచ్చిన గదులతో క్రమంగా పక్కన ఓ పోర్షన్, మేడ మీద ఓ పోర్షన్ వేశారు. మేడ మీద బ్యాంకు మేనేజర్కి అద్దెకిచ్చారు. నిజానికి ఆ ఇల్లు సత్యవతిదే. ఆమె ఎంతో జాగ్రత్తగా ఇల్లు గడిపి పైసా పైసా చేర్చి దాచిన డబ్బుతో కట్టిన ఇల్లు. ఆ ఇల్లంటే ఉండే మక్కువ కొద్దీ ముందు వైపున్న గదికి వెనకగా మరో గది దక్షిణ వైపు కట్టుకొని అక్కడే ఉంటుంది. తన మంచం, కూలర్ అన్నీ తనే కొనుక్కుంది. ఆ ఇంట్లో తన చేతుల మీదుగా నాటిన కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్టు, సీతాఫలం, సపోటాలతో పాటు కరివేపాకు, అరటి చెట్లు కూడా నాటింది. పెరడంతా రకరకాల కూరగాయలు పండించింది. ఆ రోజుల్లోనే మార్కెట్కి వేసేది. ఆ విధంగా కూరగాయల వాళ్ళకే రోజు వడ్డీకి డబ్బిచ్చేది. మిషన్ మీద బట్టలు కుట్టి డబ్బు సంపాదించేది. జానకి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని స్కూల్లో టీచర్గా చేరింది. రాంబాబుకి ఓ ప్రైవేట్ ఆఫీసులో గుమస్తా పని. అద్దెలతో, 2 జీతాలతో ఇబ్బందులేవీ లేకుండా గడిచిపోతోంది. ఇంకా అవసరాలొస్తే సత్యవతి ఉండనే ఉంది. పెద్ద కొడుకు సాంబయ్యకి విశాఖ స్టీల్ కంపెనీలో పని. వైజాగ్లో ఉంటాడు. ఒక కూతురు, కొడుకు. 2 పెళ్లిళ్ళు జరిగి స్థిరపడ్డారు. రాంబాబు కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కూతురికి మంచి సంబంధం వస్తే పెళ్లి ఫిక్స్ చేశారు. ఉదయాన్నే ఈరోజు సత్యవతి రాంబాబుని పిలిచి, ఆ అమ్మాయితో పాటు నాకు ఓ 2 జతల గాజులు చేయించరా, బంగారం ధర తగ్గింది కూడాను అని చెప్పినప్పటినుంచి రాంబాబుకి మనసులో లేదు. ఉన్నదాంట్లో సర్దుకుపోయే తత్వం అతంది. కట్నం ఎలాగూ వద్దన్నారు కనుక కూతురు చేతికి ఉన్న 6 ఏళ్ల నాటి గాజులతో పని కానిద్దామనుకుంటే తల్లి ఓ బాంబు విసిరింది. ఏమనాలో అర్థం కాని పరిస్థితి రాంబాబుది. జానకి కూడా చాలా దిగులుగా ఉంది. కొంచెం కోపంగా కూడా ఉంది. కొనుక్కుంటూ పనిచేసుకుంటోంది. సాయంత్రం ఇంటికొస్తూ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి రాంబాబు అన్నయ్యకి ఫోన్ చేశాడు. విషయం వింటూనే సాంబయ్య ఆశ్చర్యపోతే భార్య పార్వతి నిర్ఘాంతపోయింది కూడా. అయినా ఈ పెద్దావిడ చేతికి గాజులు ఎవరు చూస్తారట అనుకున్నారు. తమ్ముడు పరిస్థితి తెలుసు కనుక పిఎఫ్ లోన్ తీసుకుని భార్యాభర్తలిద్దరూ ప్రయాణమైనారు. పెళ్లి పనులు చకచకా సాగుతున్నాయి. సత్యవతి తన గదిలో కూర్చునుంది. వెంకటేశం దూరపు బంధువు, వరుసకి బాబాయ్ అవుతాడు. అంతా సత్యవతిని పెద్దమ్మ అని పిలుస్తారు. వెంకటేశం కూడా అలాగే పిలుస్తాడు. ఇంట్లోనూ చుట్టాల్లోనూ కూడా సత్యవతి మాటకి మంచి గురి. ఎవరూ ఎదురు చెప్పరు. ప్రతి ఏడాది ఓ కాసు బంగారం కొంటుంది. ఏం చేయిస్తుందో ఎవరికిస్తుందో తెలియదు. అయితే పిల్లలకి ఆస్తి ఎప్పుడో రాసిచ్చేసింది, తన దగ్గర ఉంచుకోకుండా. పెద్దవాడికి పొలాల మీద శిస్తులొస్తే చిన్నవాడికి ఇంటి అద్దెలొస్తాయి. 2 విధిగా సత్యవతి చేతికి ఎంతో కొంత ఇస్తుంటారు. వాళ్ళివ్వకపోతే సత్యవతి ఓ 2-3 రోజులు చూసి తనే అడిగేస్తుంది. ఆ డబ్బు ఎవరికిస్తోందో,
దాన ధర్మాలు చేస్తుందో, ఏ విరాళాలు ఇస్తుందో తెలీదు. అడిగితే చాలా కోపం వచ్చేస్తుంది. చేతిలో ఏదుంటే అది విసిరేస్తుంది. ఇంక ఏకరవు పెడితే ఎవరెవరు తనకెంత డబ్బు ఎగ్గొట్టారో, ఎంతమంది మోసం చేశారో, ఆమెకి కోపం తెప్పించరు అయిన వాళ్ళెవరు? పాపం సత్యవతి తన కోసం అంటూ ఏ ఖర్చు పెట్టుకోదు. మనవలకి మనవరాళ్ళకి ఏదో శక్తి కొద్దీ కొంటూ ఉంటుంది. ఇంటికి తనని చూడ్డానికి ఎవరొచ్చినా తాంబూలంలో పండుతో పాటు కొద్దిగా డబ్బు కూడా ఇస్తుంది. అది ఆవిడకొక తృప్తి. ఆమె అంటే బంధువర్గంలో ఓ ప్రత్యేకమైన స్థానం, గౌరవం, మర్యాద ఉన్నాయి. భర్త చిన్న వయసులోనే చనిపోతే 2.5 ఎకరాల మాగాణి కౌలుకిచ్చేసి పిల్లల్ని చదివించుకోవాలని హైదరాబాద్ వచ్చేసింది. ఎన్నో సంవత్సరాల క్రితం మామగారు కొన్న స్థలం. వనస్థలిపురంలో అక్కడ ఇల్లు కట్టుకుంది. ఎంతో కష్టపడింది. ఆ ఇంట్లో ప్రతి ఇటుక ఆమె శ్రమకి ఉదాహరణలు. ఆమె స్వాభిమానం అంతా మెచ్చుకుంటారు. చెయ్యి చాచి ఎవరినీ ఏమీ అడగలేదు. ఎవరైనా దయా జాలి చూపపోతే మండిపడేది. పెద్ద కొడుకు సాంబయ్య స్టీల్ ఫ్యాక్టరీలో తనతో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కులాంతరం. అయినా సత్యవతి పెదవి విప్పలేదు. చిన్న కొడుకు రాంబాబుకి మేనకోడల్నిచ్చి పెళ్లి చేసింది. పెళ్ళయ్యాక టీచర్ ట్రైనింగ్ చేయించి స్కూల్లో ఉద్యోగం వచ్చే వరకు కన్నతల్లిలా చేసిపెట్టింది. ఎక్కువ కాలం చిన్న కొడుకు దగ్గరే ఉంటుంది. ఆ ఇంటి మీదున్న మమకారం కొంత అయితే, మనవరాలు సుజన మీద వల్లమాలిన అనురాగ పాశంతో ఉన్న బంధం కావచ్చు. చీకటితో లేచి పట్టుచీర కట్టి వంట వార్పు చేస్తుంది. ఆ మడి వంటే రాత్రికి కొంచెం తనకుంచేసుకుని కోడలు జానకిని పిలిచి ఇచ్చేస్తుంది. ఆడపిల్లకి పని రావడం అవసరమంటూ సుజనకి అన్ని పనులు నేర్పింది. చదువుతో పాటు నాయనమ్మ దగ్గరే సంగీతం కూడా నేర్చుకుంది. మధ్యాహ్నం వేళ 1 గంట నడుం వాలుస్తుంది. సాయంత్రం తప్పకుండా గుడికెళ్ళిపోతుంది. పురాణ కాలక్షేపానికి. ఇంటికొచ్చి ఉదయాన్నే అట్టిపెట్టుకున్న భోజనం ముగించుకుని తన గదిలోకొచ్చేస్తుంది. ఆ గదిలో నిలువెత్తు వెంకటేశ్వర స్వామి పటం ఓవైపు, వేరే వైపు భర్త ఫోటో ఉంటాయి. అక్కడే కృష్ణారామ అనుకుంటుందో, గతం తవ్వుకుంటూ కళ్ళనీళ్లు నింపుకుంటుందో ఎవరికీ తెలీదు. అటువంటి సత్యవతి, ఏది పట్టనట్టుండే సత్యవతి హఠాత్తుగా 2 జతల బంగారు గాజులు చేయించమందంటే ఎవరికీ నమ్మశక్యం కావట్లేదు. ఆదరా బాదరా వెంకటేశం వచ్చాడు. ఏందిది పెద్దమ్మా, బంగారు గాజులు అడిగినావంటనే, నిజమా అని ప్రశ్నించాడు. అతని వైపు సాభిప్రాయంగా చూసి, ఏరా నేను బంగారు గాజులు వేసుకోకూడదా అని అడిగింది. అట్ట కాదులే, వేసుకోవచ్చు అని నసిగాడు. ఏం చెప్పాలో అర్థంగాక. పెళ్లికొచ్చిన వాళ్లంతా చెవులు కొరుక్కోవడం, తనని చూస్తూనే మౌనం అవ్వడం కంటి చివరి నుంచే చూసి గ్రహించింది సత్యవతి. తూర్పు తెల్లవారలేదు. ఇంకా చీకట్లు నిండే ఉన్నాయి. సాంబయ్య వచ్చి ముందు గది తట్టకుండా తల్లి గది తట్టి లోపలికొచ్చాడు. అప్పటికే స్నానం జపం కానించుకున్న సత్యవతి రుద్రాక్షలు తిప్పుతూ మంత్రం జపిస్తోంది. పసుపు పచ్చని జరీనేత చీర, నుదుట విభూతి బొట్టుతో దైవ సాన్నిధ్యంలో ఉన్న తృప్తి మొహం నిండా ఉంది. అమ్మా, ఎలా ఉన్నావు? సాంబయ్య ప్రశ్నకి కళ్ళు తెరిచింది. మమకారం తెచ్చిన నవ్వు పెదవుల మీద లాస్యం చేస్తుంటే, బావున్నారా? మీరెలా ఉన్నారు? సత్యవతి ప్రశ్న పూర్తయ్యేలోపు పార్వతే లోపలికొచ్చింది. ఎలా ఉన్నారత్తయ్య అంటూ. కుశల ప్రశ్నలయ్యాక తన బ్యాగ్ తెరిచి 10,000 రూపాయల కట్ట తీసి తల్లి చేతిలో పెట్టాడు. ఎంతెందుకమ్మా అంది సత్యవతి. ఉంచమ్మా, పర్లేదు, తమ్ముడికి కూడా తెచ్చాను, నీ ఖర్చుకు ఉంచుకో మనస్ఫూర్తిగా అన్నాడు. కొన్ని క్షణాలు సాంబయ్య కళ్ళలోకి పరిశీలనగా చూసింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? సాంబయ్య అడిగాడు. ఏం లేదు గాని కాఫీలవి తాగండి అంటూ తల తిప్పేసుకుంది. సన్నటి కన్నీటి పొర. కొడుకు కంట పడకూడదు అని. ఆ తర్వాత పెళ్లి పనుల్లో మునిగిపోయారంతా. ఎవరినీ ఏమీ అడిగే అవకాశమే రాలేదు. రాంబాబు మాత్రం తల్లిని పిలిచి పనుల్లో కలుపుకోలేదు. సత్యవతి చొరవగా వెళ్ళలేదు. తన గదిలోనే ఉండిపోయింది.
రాత్రి 9 గంటలకి ముహూర్తం. 7 గంటలప్పుడు రాంబాబు గదిలోకొచ్చి 4 గాజులు తల్లి చేతిలో పెట్టాడు. మొహంలో మచ్చుకి ఎక్కడా నవ్వులేదు. ఆశ్చర్యం వేసింది. ఇన్నేళ్లు వాళ్ల ప్రతి అవసరాన్ని అడగకుండా కనిపెట్టి మరీ చూసింది. అది తనకే తెలుసు. పెద్దవాళ్లయ్యాక ఎంత చులాగ్గా, సునాయాసంగా, కన్వీనియంట్గా మర్చిపోగలరు. వింతే, కానీ అది లోకం తీరు అనుకుంది. పెళ్లి చక్కగా జరిగింది. పక్కనే ఉన్న స్కూల్లో చేశారు. మ్యారేజీ హాలు ఖర్చు కూడా లేకుండా కుర్చీలో కూర్చుని పెళ్లి జరిగేదాకా ఉంది సత్యవతి. తర్వాత చిన్నగా నడుచుకుంటూ ఇంటికొచ్చేసింది. తలుపు తాళం తీసుకొని గదిలోకొచ్చి భర్త ఫోటో దగ్గర నిలబడింది. కళ్ళ నుంచి నీళ్లు జాలువారుతుంటే మౌనంగా నివేదించుకుంది తన బాధని. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళొచ్చేసరికి ఇల్లు అలంకరించి ముందు షామియానాలో కుర్చీలు వేయించింది. లోపల వంట వాళ్లతో పిండి వంటలు, కాఫీ, టిఫిన్లు రెడీ చేయించింది. తెలతెలవారుతుండగా వచ్చారు. అన్ని వేడుకలు చేసుకున్నారు. మలక్పేటలో అబ్బాయి ఇంటికి బయలుదేరారు. పెళ్లి కూతురుతో వాళ్ల పిన్ని వెళ్ళింది. ఇంతమందిలో సత్యవతి లేని వెళితే ఎవరికీ తెలియలేదు అంటే ఆశ్చర్యమే మరి. ఇల్లు సద్దుమణిగింది. హాల్లో కూర్చుని 2 కొడుకులు 2 కోడళ్లు చర్చించుకుంటున్నారు. గదిలో సత్యవతి మంచం మీద పడుకుని పైకప్పు చూస్తోంది. ఎరా అమ్మేది? సాంబయ్య అడిగాడు. గదిలో ఉంటుంది, రాంబాబు అన్నాడు. నే వెళ్ళి ఏమన్నా కావాలేమో అడగనా? పార్వతి అడిగింది. ఏం అక్కర్లేదు, కావాలంటే అడగగలదు. గాజులు అడగలేదా? రాంబాబు అన్నాడు. అందులో వ్యంగ్యానికి సత్యవతి మనసు కలుక్కుమంది. కంటి చివర్ల నుంచి జలప్రవాహం ఆగట్లేదు. 25 ఏళ్లు నిండకుండా భర్త చనిపోతే 2 పసిపిల్లల్ని పెంచుకురావడానికి తనెన్ని అగచాట్లు పడిందో తనకే తెలుసు. తన పిల్లలు ఇంతవరకు తన సలహా సంప్రదింపు లేకుండా ఒక్క పని చేయలేదు. తన నమ్మకం వాళ్ళు చేయలేరు అని. పొలం కాగితాలు పెద్దవాడికి రాసిస్తుంటే, ఎందుకమ్మా, వద్దు, నీ పేరునే ఉండని అని మాట వరుసకు కూడా అనలేదు. అంత కష్టపడి కట్టుకున్న ఇల్లు చిన్నవాడికి రాసిస్తుంటే, అదేమిటమ్మా, నీ దగ్గరే ఉండని అనలేదు. ఇప్పుడు తను 2 జత గాజులు అడిగేసరికి ఎంత బరువైపోయింది. భరించలేని బాధతో గుండె తూట్లు పడుతుంటే పక్కకి ఒత్తిగిల్లింది. వీళ్ళు తనవాళ్ళు, తన రక్తం. రేపు తలకొరివి పెట్టడానికి ఎన్ని వంతులేస్తారో, లేదా పీడ విరగడైంది అనుకుంటారో, అన్నా అనుకుంటారు. ఎందుకోసమా? తన జీవితాన్ని పణంగా పెట్టింది. తన యవ్వనం హారతి కర్పూరమైపోతే మౌనంగా విధికి తల వంచింది. ఎంతమంది తనని మళ్ళీ పెళ్లి చేసుకుందామనుకున్నా ఈ పిల్లల కోసమే బ్రతికింది. అన్ని కోర్కెలు, అవసరాల్ని కూడా చంపుకుంది. ఆలోచనలతో ముడిపడని వాస్తవాలని ప్రస్తుతంలో సమన్వయం చేసే పోరాటంలో గంటలు గడుస్తున్నా సత్యవతికి మాత్రం నిద్ర కరువైంది. తెల్లవారింది. బారెడు పొద్దెక్కింది. ఇంకా అమ్మ గదిలోంచి రాలేదేమిటి చెప్పమా అనుకుంటూ తలుపు తీసుకుంటూ లోపలికెళ్ళాడు సాంబయ్య. ఆమె లేదు. సాయంత్రం అయ్యేసరికి రాంబాబుకి భయం వేయసాగింది. ఆ రాత్రి కూడా గడిచింది. మరుసటి రోజు కూడా గడిచింది. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇస్తే అంది పార్వతి. ఓసారి గుడికెళ్ళి అడగండి జానకి అంది. రాంబాబు, సాంబయ్య చిన్నగా నడుచుకుంటూ రామాలయానికి వెళ్లారు. వీళ్లను చూస్తూనే పూజారి గారు ఆప్యాయంగా పలకరించారు. రండి రండి, పెళ్లి బాగా జరిగిందా? తల్లి గురించి ఎలా అడగాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. ఏమనుకుంటారోనని ఆరాటం. లోపలి నుంచి అరిటాకుల్లో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు. సాంబయ్యకి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తమాయించుకొని, స్వామి, మా అమ్మగారు అని అతని వాక్యం పూర్తి కాకముందే, అదేమిటి, కాశీ వెళ్లారు కదా, మీకు తెలీదా? ఇక్కడి నుంచి ఓ 10 మంది దాకా వెళుతుంటే వెళ్లారు. మీరొస్తే ఇవ్వమని ఓ పెట్టె ఇచ్చారు, ఉండండి అంటూ లోపలికెళ్ళి ఒక చిన్న అట్టపెట్టి తెచ్చి ఇచ్చారు.
ముందు తల్లి క్షేమంగా ఉన్నందుకు గొప్ప రిలీఫ్ పొందారు. ఆ అట్టపెట్టెలో కాగితం చుట్టి ఓ గాడ్రేజ్ తాళం చెవి ఉంది. ఆ తాళం సత్యవతి బీరువాది. ఆశ్చర్యం, ఇంట్లో ఇంతమంది ఉండగా పూజారి గారికి ఎందుకు ఇచ్చారో అనుకుంటూ తీసుకొచ్చారు. సరే, మేం వెళ్ళొస్తాం అన్నాడు రాంబాబు. ఇంకేమన్నా చెప్పారా? సాంబయ్య అడిగాడు. లేదే. ఎందుకిలా అడుగుతున్నారు? ఆశ్చర్యంగా అడిగారు పూజారి గారు. ఏం లేదు, మేమొస్తాం అని ఇంచుమించు పరుగులాంటి నడకతో ఇల్లు చేరారు. జానకి, పార్వతి ఇద్దరు గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తున్నారు. తల్లి గదిలోకెళ్ళి అప్పుడు చూశాడు ఓ కొత్త బీరువాని. అంతా ఖాళీగా ఉంది. పై అరలో 3 పట్టుచీరలున్నాయి. రెండింటి మీద తమలపాకులో ఒక్కొక్క జత గాజులున్నాయి. 3వ పట్టుచీర మీద ముత్యాల సెట్టు. సత్యవతికి పెళ్లిలో పెట్టింది, మెరుగు పెట్టించింది. దగదగా మెరుస్తోంది. ఇన్నేళ్లలో పట్టుమని ఓ 4 సార్లన్నా పెట్టుకుని ఉండదు. పేర్లు రాసున్నాయి. పెళ్లి కూతురికి సెట్, కోడళ్ళిద్దరికీ గాజులు. లాకర్లో సాంబయ్య ఇచ్చిన 10,000, పక్కనే ఓ ఉత్తరం. వణికే చేతులతో ఉత్తరాన్ని విప్పాడు రాంబాబు. సాంబయ్య ఉత్తరం తీసుకొని పెద్దగా చదవసాగాడు. చిరంజీవులు సాంబ, రాము. పెళ్లి చాలా చక్కగా చేశారు. సంతోషం. ఒక్క మాట్రా, నేను కోపంగా వెళ్ళడం లేదురా. మీ సంపాదనల్లో, ఖర్చుల్లో ఏనాడు కోడళ్లకి మల్లెపూలు కూడా తేరు కొనలేదు అనేది మీకు కూడా తెలిసిన విషయం. అందుకే నేను వాళ్ళకి అని అడిగితే మళ్ళీ కొనరు. అందుకే నాకు కావాలి అని నేనడిగితే కాదనరు అనే నమ్మకంతో గాజులు కావాలి అని అడిగాను. మీకు తెలుసా, జీవితంలో మొదటిసారి నేను నోరు తెరిచి అడిగిన కోరిక ఇది. అంతేరా, ఈ వయసులో సింగారించుకోవడానికి కాదురా. మీరే మీ అమ్మని అర్థం చేసుకోలేదు. ఇంక మిగతా వారితో పనేమిటి? నేను కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఏమన్నా మనశ్శాంతి దొరుకుతుందేమో అని వెళ్తున్నాను. తిరిగి వస్తాను. మీ చేత తలకొరివి పెట్టించుకోనక్కర్లేనంత వైరాగ్యం నాకింకా రాలేదురా. కానీ ఎప్పుడొస్తానో చెప్పలేను. ఇంకొకటి అర్థమైంది, సంతోషంగా కూడా ఉంది. నేను లేకపోతే, నా సలహా లేకపోతే మీరేం చేసుకోలేరు అనుకునేదాన్ని. ఎంత పిచ్చిదాన్నో గదా. పెళ్లి చేశారు, మంచిదే. నాకెప్పుడూ ఓ దిగులుండేది, కోడళ్ళకి నేనేం ఇవ్వలేదే అని. ఆ గాజులు నా గుర్తుగా వాళ్ళని వేసుకోమని చెప్పండి. ఇప్పుడు నిశ్చింతగా ఉంది. అందరికీ అన్నీ ఇచ్చేశాను కాబట్టి ఇంక దైవత్వం వైపు మళ్లించుకోవాలని అభిలాష. దూరంగా ఉంటే వీలుంటుందేమో. ఈ తాపత్రయాలకి అతీతంగా వెళుతున్నాను. కొత్త బీరువా నా మనవరాలకి ఇచ్చేయండి. ఆ గదిలో నా వస్తువులు ఏవీ లేవు. అద్దెకిచ్చేసుకోండి. ఒక్క మీ నాన్న ఫోటో నా దగ్గరుంది. మరిక ఉంటాను. ఆశీస్సులతో అమ్మ. ఇద్దరికీ కన్నీళ్ళు ఆగలేదు. కోడళ్ళు కూడా పశ్చాత్తాపం దహిస్తుంటే తట్టుకోలేక వలవల ఏడుస్తున్నారు. అప్పటి వరకు సత్యవతిని ఆడిపోసుకుని తిట్టిన బంధువర్గం వీళ్లని తిట్టడం మొదలుపెట్టారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.